నమస్కారం. ఎంసీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై సీఎంకు లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్. అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ వెల్లడి. ఆటోలో అసెంబ్లీకి వెళ్లి ఆటో వాలాల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లొల్లి. వేల్పూర్ రామన్నపేటలో ఘనంగా రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం. ఢిల్లీ పర్యటన మీద ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల మీద లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గలమెత్తుతూ సమస్యల పరిష్కారానికి కీలక పాత్ర పోషిస్తానని అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సూట్ కేసులు పట్టుకుని ఢిల్లీ పర్యటనకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితమైపోయారని, పర్యటన మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేదని ఎద్దేవా చేశారు. అనివార్య కారణాల వల్ల నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొనలేదని, రేపటి నుండి సమావేశంలో పాల్గొంటామని, ప్రజా సమస్యలపై తమ గళాన్ని ఎత్తుతామని తెలిపారు. అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సమాజం తలదించుకునేలా అసభ్యకరమైన మాటలు అసెంబ్లీలో వాడడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా మాటలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని తెలిపారు. అసహ్యకరమైన మాటలు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాటలు, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేదని అట్లాంటి మాటలు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడటం తెలంగాణ సమాజానికి మంచిది కాదు. తెలంగాణ ప్రజల పట్ల చులకన భావన ఏర్పడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు మారండి, మీ భాష మార్చుకోండి, మీ యాస మార్చుకోండి. ఢిల్లీకి కూడా ఫ్లైట్లు ఈ చార్జెస్ అని తగ్గించండి. ఇప్పటి నుంచి ఒకవేళ మీరు ఫ్లైట్లలో పోవాలనుకుంటే, ఈ గప్పాలు కట్టేందుకు, ఢిల్లీ పెద్దల కప్పాలు కట్టేందుకు పోవాలనుకుంటే మీ పార్టీ నుంచి సొంత ఫ్లైట్లు పెట్టుకోండి. ప్రజల సొమ్ముతో, ప్రజల పన్నులతో, ప్రజల రక్తమాంసాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఇంతకుముందు 10 ఏళ్లు దొరలు, ఇప్పుడు మళ్లీ ఢిల్లీ బానిసలు. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద ప్రజలు ఎదుర్కొంటున్న పవర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తాగునీటి కావచ్చు, సాగునీటి కావచ్చు, శాంతి భద్రతల సమస్య కావచ్చు, సరైన పరిపాలన లేకుండా ఉన్న మంత్రులంతా ఢిల్లీ పర్యటన చక్కర్లు కొడుతుంటే రాష్ట్ర పాలన కుంటుబాటం కావచ్చు, ఇవన్నీ సమస్యల మీద తెలంగాణ ప్రజల గుండె ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, ప్రశ్నించే గొంతువలవుతాం. అనుమతులు లేకుండా నిర్మించిన ఇంటి నిర్మాణాలపై చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు మార్గంలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని సూచించారు. హౌసింగ్ బోర్డు వెళ్లే మార్గంలో G+3 అనుమతులు పొంది G+5 సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేపట్టిన భవనాన్ని సీజ్ చేయడం జరిగిందని, నివేదికను పై అధికారులకు పంపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి హరీష్, ఎస్ఐ గంగాధర్, ఫైర్ స్టేషన్ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, మండల సర్వేయర్ షికారి రాజు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సతీష్ అనే వ్యక్తి మీద పేపర్ల, ఆయన బిల్డింగ్ మీద పేపర్లో రావడం జరిగింది. సర్వే నంబర్ 412, 439, 414, ఇది వార్డ్ నెంబర్ 19లో. ఇది ఏంటంటే ఈయన పర్మిషన్ స్టిల్ట్+2 పర్మిషన్ తీసుకున్నాడు, కానీ స్టిల్ట్+3 తీసుకున్నాడు, కానీ స్టిల్ట్+5 కట్టింది వితౌట్ సెట్ బ్యాక్స్. కాబట్టి ఇలా మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు రెవెన్యూ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ టీం వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్యలు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆగమైపోయిన ఆటో డ్రైవర్లకు 10,000 ఆర్థిక సహాయం, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆటోలో అసెంబ్లీకి ర్యాలీగా తరలి వెళ్లారు. హైదరాబాద్లోని ఆటో డ్రైవర్స్ స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని తమ గోడు ప్రభుత్వానికి విన్నవించారు. అసెంబ్లీ చేరుకోకముందే పోలీసులు ఆటోలను నిలిపివేసి ఎమ్మెల్యేలను నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10,000 ఆర్థిక సహాయం, 10 లక్షల ప్రమాద బీమా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్ల ఆగ్రహానికి ప్రభుత్వం పతనక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు ఉన్నారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో పీఆర్టీయూ అధ్యక్షుడు గోపాల్ పీఆర్టీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆర్మూర్ పట్టణానికి చెందిన పీఆర్టీయూ సీనియర్ నాయకులు, స్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ దాస్, రామ్ మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలాంలను జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పీఆర్టీయూ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, కార్యదర్శి వెంకటేష్ గౌడ్, డివిజన్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, పెంట జలంధర్, మల్లారెడ్డి, అశోక్, గంగాధర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్లో గల బదిరా చెవిటి మూగ పాఠశాలలో సవేరా గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ సుమన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శాంతామూర్తి మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను తమ పాఠశాలలో నిర్వహించుకోవడంతో పాటు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సవేరా గ్యాస్ ఏజెన్సీ సుమన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సవేరా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. రైతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ రద్దు చేయాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ఏఐపీకేఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం, పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన రైతులపై, రైతు నాయకులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించి ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు రద్దు చేస్తామని ప్రకటించి పాత కేసులపై ఎంక్వైరీలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతులపై, రైతు నాయకులపై ఉన్న కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి దేవరాం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, నాయకులు కిషన్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ తదితరులు ఉన్నారు. నాయకులపైన, రైతులపైన, మహిళలపైన ఉన్న కేసులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఊపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి నిన్న ఏదైతే వేణుగోపాల్ వీక్షణం పత్రిక సీనియర్ జర్నలిస్టు సంపాదకుడు ఆయన ఇంటిని సోదా చేయడం, ఊపా చట్టం కింద తనని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది అప్రజాస్వామిక చర్య. ఈ అప్రజాస్వామిక చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ ఆర్మూర్లో ఉన్న కేసులన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి పసుపు ధర, పసుపు బోర్డు, ఎర్రజొన్నల కొనుగోలులో జరుగుతున్న మోసాన్ని ప్రశ్నించేందుకు కేసులు అయితే పెట్టారో అన్నింటిని రద్దు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్ హాజరై ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలు ఎన్నలేనివని, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనకు రోటరీ కృషి వర్ణించలేనిదని అన్నారు. ఏంటంటే మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. మీ గ్రామం అంటే మీ సాగమే కాదు, మీ గ్రామం. మీ గ్రామంలో ప్రతి వాడ కానీ, మురికాలు కానీ ఈరోజు స్పెషల్ కార్యక్రమం ఏంది? డెంగ్యూ బారి నివారణ కొరకై మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ కూడా మురికి కాలువల్లో నీళ్ళు ఉండకూడదు.
టైర్లలో కానీ కుండీలో కానీ ఎక్కడ కూడా నిల్వ నీళ్ళు ఉండకూడదు. ఆ నిల్వల్లో దోమలు వ్యాప్తి చెందడం వల్లనే డెంగ్యూ వస్తుంది. రావడం సుమారు 5-6 రోజులు కావచ్చు. కానీ సార్ ఎంతో బిజీ ఉన్నా మన గ్రామానికి కంపల్సరీ రోజు విజిట్ చేసుకుంటూ ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ చేయాలనేది ఊరిని ఏ విధంగా ఉంచాలనే దాని మీద స్పెషల్గా ఫోకస్ పెట్టిన దానికి సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సమస్య దాన్ని నివారించడం కూడా మీ నుండే అవగాహన ప్రారంభం కావాలనే ఉద్దేశంతో ఈ రెండింటి మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ చదువుల్లో మీరు అభివృద్ధి చెందాలి, మీరు మంచి నాలెడ్జ్ పొందాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి రోటరీ క్లబ్ నుండి అనంతరం రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి మాట్లాడుతూ పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ విజయసారథి, ఎంపీటీసీ రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి సుకన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఉంటే మనం ఎంత భయపడతామో ప్లాస్టిక్ కూడా అంత భయపడాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ భూమిలో చేరి కలుషితం అయిపోయి దాన్ని కాల్చడం వల్ల వచ్చే కెమికల్స్ బయటకు వచ్చి గాలిలో కలిసి ఇవన్నీ తర్వాత ఒక 5-10 years తర్వాత ప్రభావం చూపేటువంటి అంశాలు. సో ఇప్పుడు బాగున్నాంలే అనుకోవద్దు, మన భావి తరాలు బాగుండాలి కదా. మనం ఉంటే మన తమ్ముడిని బుద్ధిగా చూసుకుంటాం, మనకి ఏం దెబ్బలు లేకుండా చూసుకుంటాం. అట్లనే మన సమాజాన్ని కూడా రాబో రోజులలో చక్కగా చూసుకోవడానికి ఉపయోగపడాలంటే మనము ఇవి ప్రభుత్వం వారు చెప్పినటువంటి అన్ని అంశాలు పాటిస్తూ, మీరే రేపటి పౌరుడు కాబట్టి మీకు ముందు అవగాహన కల్పిస్తే మీరు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ చెప్తే దాన్ని ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారి సహకారంతో పిల్లలకు ఇది డెంగ్యూ వ్యాధి పైన మరియు ప్లాస్టిక్ నిషేధం పైన ఒక పోటీలను ఎస్ఏ రైటింగ్ పోటీలను నిర్వహించి మీ యొక్క అవగాహన ఎంతవరకు ఉందనే ఉద్దేశం తీసుకురావడము, మరియు మీకు ఇంకా అవగాహన కల్పించడము. మన పరిసర ప్రాంతాలు, మన ఇల్లు నీటుగా శుభ్రంగా ఉంటేనే మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వం ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబాకస్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో విశ్వం ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్ వేదిక మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్తో పాటు మరికొన్ని పాఠశాలల విద్యార్థులు సైతం పాల్గొని వారి ప్రతిభను చూపారు. చిన్నారులకు ప్రశంసా పత్రాలను సైతం వారు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యత బయటపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల కరస్పాండెంట్లు, విద్యార్థులు తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక రైతు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కార్మిక రైతు సంఘాల జేఏసీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వెంకటేష్, దాసు, ముత్తెన్న, సుధాకర్, ఖాజా మోయినుద్దీన్లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి భారత వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించే కుట్ర చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించే గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు భూమన్న, దేవన్న, రాజు, శ్రీనివాస్ తదితరులున్నారు. ఇవాళ అదానీ అంబానీ యొక్క ఆస్తులు పెంచడం కోసం కృషి చేస్తా ఉన్నాడు. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసిండు. పేదలు జీరో ఖాతాలు తీస్తే జన్ధన్ ఖాతాలలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పాడు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా బ్యాంకుల్లో 15 లక్షలు ప్రతి కుటుంబానికి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి హామీని మర్చిపోయాడు. ఒక్క నయా పైసా కూడా ప్రజలకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడలేదు. అదేవిధంగా రైతాంగ వ్యతిరేక విధానాలను కూడా ఆయన అనుసరిస్తున్నాడు. అందుకొరకే ఇవాళ మోడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనము రేపు జరగబోయే భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి
ఏఐఎఫ్టీయు అట్లాగే అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున మేము దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఇది దేశ ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు అర్థం కావడానికి తెలుసుకొని ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో ఆయనకు వ్యతిరేకంగా కూడా ఓటు వేయడానికి ఈ ప్రభుత్వం ఉంటే దేశ ప్రజలకు ప్రయోజనం లేదని చెప్పేసి తెలియజేయడానికే ఈ నెల 16 తారీఖు నాడు దేశవ్యాప్త ఆల్ ఇండియా సమ్మిట్ మరియు గ్రామీణ బంధు అన్ని రకాల ప్రజలు రైతులు విద్యార్థులు మేధావులు అందరూ కలిసి ఈ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజల్ని కోరుతాం. అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో గల అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయ జాతర రథోత్సవం పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ధూప దీప నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజరాజేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో జాతర నిర్వహిస్తామని భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని విశిష్ట పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొనసాగే పల్లకి సేవలో యువకులు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు. ఏమీ లేదు, పప్పు బెల్లం సమర్పిస్తే చాలు అనేక కోరికలు తీస్తారని, కోడెమొక్కులు చెల్లిస్తే చాలు కోరుకున్న నెరవేరుస్తాడని స్వామివారికి మహిమాన్విత క్షేత్రంగా మరి ఉమామహేశ్వర క్షేత్రానికి ఎంత ప్రాశస్త్యం ఉందో సాక్షాత్ అయ్యలగుట్ట రాజేశ్వర దేవస్థానం కూడా అంతటి ప్రాశస్త్యం ఉన్నదని, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ తర్వాత శ్రీ అయ్యలగుట్ట రాజేశ్వర దేవస్థానము ఆనాడు వర్ధిల్లిందని చరిత్రకారులు చెప్పినటువంటి సంఘటన ఇది. లింగంకు నీళ్లతోని అభిషేకం చేసి తెల్లటి పువ్వులు 5 కన్నా ఎక్కువ పెట్టి 3 సుట్లు ప్రదక్షిణ చేసి మనుషులున్న ఏ కోరిక కూడతారో అది తప్పకుండా నెరవేరుతారు. వేల్పూర్ మండలం అంసాపూర్ ప్రభుత్వ పాఠశాలలో వేల్పూర్ మండల్ లెవెల్ సైన్స్ కాంపిటీషన్ను పోటీలను నిర్వహించారు. ఈ సైన్స్ కాంపిటీషన్లో వేల్పూర్ మండలంలోని వివిధ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వివిధ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సైన్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించడం జరిగిందని, ఇందులో గెలుపొందిన విద్యార్థులను జిల్లా లెవెల్కు పంపడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన వారిలో అంసాపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన లాస్య, అక్షిత, జశ్వంత్ అనే విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, అదేవిధంగా కుకునూరు ప్రభుత్వ పాఠశాల నుండి శ్రీనిధి అనే విద్యార్థిని ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక సహాయం అందుతుందని కమ్మర్పల్లి మండల ఎంపీపీ లోలపు గౌతమి సుమన్ అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ గౌతమి సుమన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింట్లో పుట్టిన ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమని, ఆర్థికంగా వారిని ఆదుకోవడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్, ఎంపీటీసీ సుధాకర్, అజ్మత్ పాషా, మల్లేష్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై సీఎంకు లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్. అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ వెల్లడి. ఆటోలో అసెంబ్లీకి వెళ్లి ఆటో వాలాల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లొల్లి.
వేల్పూర్ రామన్నపేటలో ఘనంగా రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.